క్యూట్ బేబీ ఏంటి ఏడుస్తూనే ఉంది? విషయం ఏంటో చూద్దాం రండి. దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత 4 కుమారులు జన్మించారు. అయోధ్య నగరమంతా ఆనందంతో నిండిపోయింది. కానీ ఒక బిడ్డ మాత్రం ఏడుస్తూనే ఉంది. ఎంత లాలించినా ఆపలేదు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లేదు. దశరథ మహారాజు ఏం చేయాలో తెలియక తమ కులగురువైన వశిష్ఠుని పిలిపించాడు. విషయం తెలుసుకున్న మహర్షి ఆ బిడ్డను ఎత్తుకోగానే ఎందుకు ఏడుస్తున్నాడో అర్థమైపోయింది. ఆయన వెంటనే ఆ బిడ్డని రాముడి పక్కన పడుకోబెట్టమన్నారు. అలా చేసిన వెంటనే ఆ బిడ్డ ఏడుపు మానేసి నవ్వడం మొదలుపెట్టాడు. కాసేపటికి ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ ఏడ్చిన బిడ్డ ఎవరో కాదు, మన లక్ష్మణ స్వామి. రాముణ్ణి విడిచి లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం. విష్ణుమూర్తితో ఆయనది విడదీయరాని బంధం. అందుకే రాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు లక్ష్మణుడు కూడా వెనకాలే బయలుదేరారు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి రామ లక్ష్మణ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.